వెల్కమ్ బ్యాక్ టు 360 డిగ్రీస్ న్యూస్. మన రాష్ట్రం హక్కుల కోసం మీరు వెంటనే పిల్లల్ని కనండి. ఇది తమిళనాడు సీఎం స్టాలిన్ కొత్త పిలుపు. రాష్ట్రంలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు పిల్లల్ని కనడం వాయిదా వేయొద్దని కోరారాయన. గతంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా జనాభా నియంత్రణ కోసం చూసేవారమని, ఇప్పుడు పరిస్థితి అలా లేదన్నారు. ఇంతకీ తమిళనాడు సీఎం ఎందుకు ఇలాంటి పిలుపిచ్చారు? కొత్తగా మారిన పరిస్థితి ఏమిటి? వాచ్ దిస్ స్టోరీ. తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రానికి వ్యతిరేకంగా కొన్నాళ్లుగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మరో కొత్త పిలుపునిచ్చారు. పెళ్లైన జంటలన్నీ పిల్లల్ని కనడం వాయిదా వేయవద్దని, వెంటనే కనాలి అంటూ సూచించారు. జనాభా ప్రతిపాదికన నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, ఆ కోణంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అంటూ స్టాలిన్ ఏడాది కాలంగా వాదిస్తున్నారు. ఈ కోణంలోనే తాజాగా ఆయన నాగపట్నంలో మాట్లాడుతూ, గతంలో పిల్లల్ని కనడానికి సమయం తీసుకోమని చెప్పేవాళ్లమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. அந்த எண்ணிக்கையை குறைக்க வேண்டும் என்பதில் கவனத்தை செலுத்திக் கொண்டிருக்கிறது என்பது உங்களுக்கு தெரியும். அதனால தான் வருகிற 5ஆம் தேதி நாம் அனைத்து கட்சி கூட்டத்தை கூட்டியிருக்கிறோம். தமிழ்நாட்டில் இருக்கக்கூடிய 40 கட்சிகள் யார் யார் தேர்தல் ஆணையத்தில் பதிவு செய்திருக்கிறார்களோ அந்த 40 கட்சிகளுக்கு அழைப்பு விடுக்கப்பட்டிருக்கிறது. பெரும்பாலும் வருவதாக நமக்கு செய்தி அனுப்பியிருக்கிறார்கள். ஆனால் குறிப்பிட்ட ஒரு சிலர் நாங்கள் வர వాయిపిల్ల వర ముడియాదు ఎన్నో సేదిகளை வெளியிட்டிருக்கிறார்கள். మన హక్కులు భవిష్యత్ కోసం పిల్లల్ని ఎక్కువ కనాల్సిందేనంటూ తమిళనాడు సీఎం కేంద్రానికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నారు. అంతేకాదు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కూడా వ్యతిరేకిస్తూ ఓ ఉద్యమాన్నే తమిళనాడులో నడుపుతున్నారు. హిందీని తమపై రుద్దితే సహించమని కూడా ఆయన చెప్తున్నారు. ఇప్పుడు కుటుంబ నియంత్రణ అమలు చేసినందుకే దక్షిణాది రాష్ట్రాలు ఎంపీ సీట్లు నష్టపోతున్నారంటూ వాదిస్తున్నారు. Mr. M.K. Stalin has raised a very valid and important concern regarding the delimitation after the census. If the delimitation is done on population basis, states like Tamil Nadu, which has controlled population, are going to lose the seats they already have. And states which have not controlled population like UP or Bihar will stand to gain number of seats. మరోవైపు ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తమిళనాడు సహా ఏ రాష్ట్రం కూడా ఒక్క ఎంపీ సీటు కూడా కోల్పోదని పదే పదే చెప్తున్నారు. వాస్తవానికి జనాభా లెక్కల కార్యక్రమం ఇంకా ప్రారంభమే కాలేదు. అంతేకాదు, అసలు జనాభా ప్రతిపాదికన ఎంపీ సీట్లు పునర్విభజన అనేది జరగదని కూడా కేంద్రం చెప్తుంది. మరోవైపు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి మద్దతుగా ర్యాలీలు చేపడుతున్నారు. అధికార డీఎంకే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హిందీని అంగీకరించమని, ఉత్తరాదిన థర్డ్ లాంగ్వేజ్ గా ఏ భాషను సూచిస్తున్నారో చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తుంది. దీంతో ఓవైపు నియోజకవర్గాల పునర్విభజన, మరోవైపు హిందీ వ్యతిరేక నినాదాలతో తమిళనాడులో రాజకీయం రాజుకొని రోజురోజుకి ముదిరిపోతుంది.